నీ వేస్ట్ ఎంత సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఎటుపోతుంది నీ ఆధ్యాత్మిక జీవితం? లోతు జీవితం ఏమైపోయింది? గుడారాన్ని వదిలాడు, అబ్రాహాముని వదిలాడు, సహవాసం వదిలాడు, సన్నిధిని వదిలాడు, ఆశీర్వాదాన్ని వదిలాడు, వాగ్దానాన్ని వదిలాడు. దేవుడు మాట్లాడే ప్లేస్ను, దేవుడు మాట్లాడే స్థలాన్ని వదిలిపెట్టి సొదమ వైపు వెళ్ళిన లోతు జీవితం అంతకంతకు నీరసించిపోయింది, క్షీణించిపోయింది. ఆత్మీయ జీవితం పతనమైపోయింది. సహవాసము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే సహవాసాలు ఉంటాయి. దేవునికి దూరం అయిపోయినా, ఆత్మీయులకు దూరం అయిపోయినా, నీతిమంతులకు దూరం అయిపోయినా, సహవాసానికి దూరం అయిపోయినా విశ్వాసాల గతి ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటది. ఒక్క వారం బంద్గా, రెండో వారం నీకు చర్చికి రాబుద్ది కాదు, మూడో వారం రావు, నాలుగో వారం అసలే రావు. నెక్స్ట్ మంత్ లో నువ్వు వేరేది స్టార్ట్ చేస్తావు. చర్చికి వెళ్ళబుద్ది కాదు నీకు, అంతే. ఒక్క వారం గ్యాప్ ఇచ్చావా స్టార్ట్ అవుతుంది నీలో, నీకు తెలియదు. అది భయంతో బ్రతకాలి. అవకాశం ఉంటే